హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. తిరుమలలో చూడొచ్చు, ఒక్కసారిగా వర్షం ప్రారంభం అవడం జరిగింది. ఆల్రెడీ గత 2-3 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ కూడా అప్రమత్తం అవడం జరిగింది. అందువల్ల ఎందుకంటే తరచూ తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఘాట్ రోడ్లో చాలా ఎఫెక్టెడ్గా ఉంటుంది. సో మొత్తం మీద ఈ భారీ వర్షాల కారణంగా కాస్త టీటీడీ అనేది అప్రమత్తం అవడం జరిగింది. కంటిన్యూగా అంటే మొన్న ఈ మధ్య వారం రోజుల క్రితం కూడా తిరుమలలో భారీ వర్షం కురవడం, దాని తర్వాత భక్తులకి కాస్త ఇబ్బందులు తలెత్తడం, ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా దాదాపుగా గంటన్నర పాటు కూడా తిరుమలలో విపరీతమైన వర్షం కురుస్తున్న నేపథ్యంలో చాలామంది భక్తులు ఇబ్బందులు పడడం జరిగింది. చూడొచ్చు మనం విజువల్స్లో. భక్తులు కొంతమంది గొడుగులు పట్టుకొని ఆలయం వద్దన వెళ్తున్నారు. మరోవైపు కొంతమంది అక్కడే ఉన్నటువంటి షెల్టర్ల వద్ద తలదాచుకుని మాడవీధుల్లో అక్కడ తలదాచుకుని ఉంటున్నారు. ఆలయం ముందు భాగంలోనే చూడొచ్చు ఏ విధంగా ఎంత భారీ వర్షం కురుస్తుందో మనం ఈ విజువల్స్లో చూడొచ్చు. ఒక్కసారిగా అంటే ఈదురుగాళ్ళు, అదేవిధంగానే భారీగా మెరుపులు, ఒక్కసారిగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో కనీసం భక్తులు ఆలయం నుంచి బయట వచ్చిన తర్వాత అక్కడి నుంచి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి. కుంభవృష్టి కురిసిందని మనం చెప్పొచ్చు. కురిసినటువంటి ఒక గంట వర్షంలోనే మొత్తం కూడా ఆలయం వద్ద చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పూర్తి స్థాయిలో భారీగా వర్షపు నీరు చేరిన నేపథ్యంలో చాలామంది భక్తులు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది. చూడొచ్చు చిన్నపిల్లలు వాళ్ళు కూడా గొడుగులు పట్టుకొని వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. సో ఇవాళ రేపు కూడా 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. సో తిరుమలకు వచ్చే భక్తులు మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకుని మేఘాలన్నీ కూడా మేఘావృతం ఇవ్వడం, దాని తర్వాత మనం చూడొచ్చు శ్రీవారి ఆలయం వద్ద పరిసర ప్రాంతాలన్నీ కూడా వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా చల్లగా మారిపోవడం జరిగింది. ప్రధానంగా అకాల వర్షం కారణంగా భక్తులకు సంబంధించి కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారని మనం చెప్పొచ్చు. సో టీటీడీ మాత్రం ఎప్పటికప్పుడు భక్తులకు ఏర్పాటు చేయాల్సినటువంటి సౌకర్యాలపైన కావచ్చు, అదేవిధంగానే దానికి సంబంధించి మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకుందని కూడా మనం చెప్పొచ్చు.